హాయ్ ఫ్రెండ్స్, ఇది వేప చిగురు. వేప అనేది మన భారతదేశంలో అన్ని చోట్ల కూడా కనపడుతూ ఉంటుంది. ఈ వేప రొట్ట ఆర్ వేప చెట్టు, దీని ప్రాముఖ్యత ఏంటంటే డైరెక్ట్గా భూమి నుంచే వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఏం ప్రత్యేకంగా పొయ్యక్కర్లేదు. ఎటువంటి పురుగు మందులు, పెస్టిసైడ్స్ కూడా వాడక్కర్లేదు. ఇది న్యాచురల్గానే మన ప్రకృతిలో ఉన్న తేమను తీసుకుని ఇది పచ్చగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వేప చిగురిని ఏంటిది, వేప చిగురు పక్కన టూత్ పేస్ట్ ఆర్ బ్రష్, టంగ్ క్లెండరు ఇట్లా వేప పుల్ల పెట్టారని అనుకుంటున్నారా? ఇదేనండి చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు ఈ వేప పుల్ల ఉంది కదా, దీనిని వేప వేప పుల్లని అంటే ఈ వీడియో ఒక 14 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు వాళ్ళకి బాగా ఉపయోగపడద్దండి. ఎందుకంటే ఇది వరకు రోజుల్లో పెద్దాళ్ళు ఉండేవారు, చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే రాను రాను చిన్న ఫ్యామిలీలు అయిపోయినాయి. దానివలన బిజీ లైఫ్లో మనకి విలువైన విషయాలు మరుగున పడిపోతున్నాయి. ఈ వేప పుల్లని ఎలా అయితే మార్నింగ్ మనం బ్రష్ చేసుకుంటున్నామో దీన్ని కూడా కొద్దిగా నోట్లో పెట్టుకుని కొంచెం చిన్నగా నవ్వులుతూ ఉంటే ఒక కుంచెల్లే ఏర్పడద్దండి. అంటే మనకు టూత్ బ్రష్ అయితే మనకు అనుకూలంగా ఎలా ఉంటుందో ఇది కూడా అలా బ్రష్ చేయడానికి అనుకూలంగా ఒక కుంచెల్లే ఏర్పడుద్ది. అలా నవ్వుతున్నప్పుడు మనకి లాలాజలం ఊరుతూ ఉంటుందండి. ఆ ఊరుతున్నప్పుడు ఈ వేప పై వేప తొక్క, వేప ఇది ఉండటంలో అది ఒక చేదు గుణం కలిగిన వాటరు నోటిలో లాలాజలం ఊరుతూ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మనం బ్రష్ చేయడానికి వీలుగా మూమెంట్ అనేది కుదురుద్ది. ప్లస్ నెక్స్ట్ ఆ లాలాజలం మన ఈ పళ్ళ మధ్యలో కానీ చిగుర్ల మధ్య కానీ బ్యాక్టీరియా అంతా కూడా ఈ చేదు మనకి శుద్ధి చేస్తుందండి. నోరు ఫ్రెష్నెస్ ఇస్తుంది. దాని తర్వాత టంగ్ క్లీనర్ బదులు మనం దీన్ని 2 సగాలుగా చేసి బ్రష్ చేసుకున్న తర్వాత మనం నాలిక టంగ్ క్లీనర్ గీసుకుంటామండి. మనం ఆ నాలిక పైన ఏర్పడిన ఇది గీసుకుంటాం. ఆ గీసుకునేటప్పుడు కొద్దిగా లోపలుగా పెట్టుకుని 2-3 సార్లుగా మనం ఇచ్చేస్తే ఆ శేషము, అంటే గొంతు దగ్గర ఉన్న శేషము, ముక్కు దగ్గర ఉన్న శేషము అదంతా కూడా అంటే ఒక తెవడ లాంటిది మొత్తం కలిపి గొంతుకులోకి అలా వస్తుందండి. అది బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు కొంచెం చిన్న చేదు కూడా బయటకు వస్తుందండి. కొంచెం అని కొద్దిగా అనాలి, అంటే అప్పుడు ఆ చేదు కూడా బయటకు వచ్చేస్తుంది. దానివలన దోషం అనేది పోతుందండి. ఇట్లా 3 నెలలకు ఒకసారి మనం ఈ వేప పుల్లబెట్టి మనం బ్రష్ చేయటం వలన శరీరానికి చాలా మంచిది. అనాది కాలం నుంచి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండారు. ఇప్పుడంటే టూత్ బ్రష్, పేస్ట్లు తీసుకెళ్తున్నాం కానండి, ఇదివరకు ఏంటంటే వేప పుల్లో, గానగ పుల్లో, జామ పుల్లో, సీతాఫల పుల్ల కూడా మాకు లోగడ 40 ఏళ్ళ నాడు మాకు మాస్టర్ చెప్పారు. సీతాఫలం పెట్టి పుల్ల దీనిలాగా కుంచు రాదు కానీ పళ్ళకి చాలా మంచిదని కూడా చెప్పారు. అట్లా మనం 2-3 రకాలు వాటిని మనం టూత్ బ్రష్గా వాడతాం. తద్వారా ఈ చేదు అనేది గొంతుకులోంచి ఆ తెమడ రూపంలో మనకి పోతుంది. ఫ్రెష్నెస్ ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ టూత్ పేస్టు, బ్రష్, టంగ్ క్లీనర్ ఎందుకు ఇలా పెట్టానని మీరు అనుకుంటున్నారా? ఇదేంటంటే మీరు బ్రష్ చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో పిల్లలు ఏంటంటే అసలు టంగ్ క్లీనర్ పెట్టి కొంచెం నాలుక గీసుకునేటప్పుడు అసలు సౌండ్ కూడా రాదండి. కొంచెం దాన్ని కొద్దిగా ఇచ్చేసి కొద్దిగా సౌండ్ చేసినట్టు ఇచ్చేస్తే అక్కడ కూడా శేషం మనం బ్రష్ చేసుకున్నప్పుడు అని కొద్దిగా మన నాలుక గీసుకున్నట్లయితే లోపల ఉన్న తెమడో వగైరా అదంతా కూడా వచ్చేయడానికి అవకాశం ఉంటుందండి. మెయిన్ ఏంటంటే మన ఆహారం తీసుకునే వాటిల్లో కొన్ని తీసుకునే ఆహారం శేషం అంటే తెమడ రూపంలో కూడా మనకి శరీరంలో ఉంటుంది. అది ఇలా చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది.
3 నెలలకు ఒకసారి కనీసం ఈ వాకింగ్‌లకి వగైరా వెళ్ళేటప్పుడు సిటీలో అయితే మీకు పార్కుల దగ్గర అక్కడ ఉంటది. అలా తీసుకొని 3 నెలలకు ఒకసారి అయినా ఇలా చేసుకుంటూ ఉంటే మంచిది. పోతే ఆకులున్నాయి చూసారా? ఈ వేప ఆకులని నీళ్ళల్లో మరగబెట్టిన తర్వాత, చల్లారిన తర్వాత కొంచెం పసుపు కలుపుకొని స్నానం చేసేటప్పుడు కొంచెం ఆ వాటర్ కొంచెం పోసుకోవటం వలన మనకి శరీరంలో మనం వాటర్ ఎలా తీసుకుంటామో మనకి చెమట రూపంలో కూడా బయటికి మలిన పదార్థం అదంతా బయటకు పోతూ ఉంటుందండి. అంటే చెడు ఇది పోతూ ఉంటుంది. అది ఎంతో కొంత మన శరీరం మీద పేరుకుని ఉంటుందండి. ఆ పేరుకుని ఉండటం వలన ఈ వేప వాటరు మన ఈ పసుపుతో కూడిన వేప వాటరు బాడీకి కొంచెం గట్టిగా రుద్ది మనం స్నానం చేయటం వలన మనకి ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. శరీరంలో ఉన్న మలినాలు అంటే బ్యాక్టీరియాలు వగైరా ఇవన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా పిల్లలు బాగా టైట్ ఫిట్లు వేస్తూ ఉంటారు కదండి దుస్తులు. తెలియకుండా ఆ లోపల ఇది చర్మం కొంచెం నలుపు వర్ణంగా మారద్ది. ఎందుకంటే గాలి వెలుతురు పడనప్పుడు మనకి అలా అవుద్ది. కాబట్టి అక్కడ మనం పైకి కనపడే శరీరమే కాకుండా లోపల కూడా మన శరీరాన్ని కూడా మనం శుభ్రంగా చేసుకోవాలంటే ముఖ్యంగా పిల్లల కోసం నేను ఇది చెప్పేది. సిగ్గుపడతా ఉంటారు, కొన్ని విషయాలు సిగ్గుపడకూడదండి. మరి మేము కూడా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలే ఇవి. మనం ఆ వాటర్తో నైట్ పూట మనం కొంచెం శుభ్రంగా రుద్దుకుని మనం స్నానం చేయటం వలన శరీరానికి మంచిది. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి. కొంచెం శ్రద్ధగా మనం ఇష్టపడుతూ మన శరీరాన్ని ఇష్టపడుతూ ఇలా జాగ్రత్తగా చేసుకోవడం వలన ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా, దాదాపు చాలా వరకు మన చేతిలో ఉంటాయి. దీనివలన జాగ్రత్త పడదాం. ఇది ప్రకృతి ఇచ్చిన మనకి వరం. నమస్తే అండి. థ్యాంక్ యూ ఆల్.